చేరవచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. పరమంతుని దేవుడు మానవ నిర్మాణాల గురించి ఆలోచన చేసినప్పుడు సృష్టికి ముందే ఆయన తన సంకల్పాన్ని నిరూపించారు. సంకల్పాన్ని రూపించుకున్నారు పరలోకపు దేవుడు. దావీదు కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మొదటి నుండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టిపక మునుపు యుగములకు దేవుడైన. కాబట్టి యుగములు దేవుడై ఉన్నవాడు పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకాన్ని ఆయన పుట్టించక మునుపు యుగములైన ఉన్న దేవుడు నిత్యత్వంలో, నిత్యత్వం అంటే ఆరంభం లేని నిత్యత్వం. అది ఆరంభం లేని నిత్యత్వం అంటే సృష్టి చేయకముందు నిత్యత్వం. ఆరంభం లేని నిత్యత్వంలో జగదుత్పత్తికి ముందుగానే ఏ విషయాన్ని యాక్సిడెంట్గా అప్పగించకుండా అంతములే నిత్యత్వంలో ఎలాగ ఉండబోతుందో సంగతులను నిర్ణయించి తన సంకల్పాన్ని నిర్ణయించిన కార్యములు జరిగించాడు దేవుడు. లోకం పుట్టుక మునిపే 5 ప్రత్యేకమైన సంగతులు దేవుడు నిర్ణయించుకున్నాడు. మొదటి నిర్ణయించుకున్న మొదటి విశేషమైన సంగతి మానవుని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు తొలిగా లోకం పుట్టుక మునుపు ఆలోచన చేసిన మొదటి ఆలోచన క్రీస్తు ప్రభు. మనం అనేక సార్లు మాట్లాడుకున్న సమాచారం ఇది. లోకం పుట్టక మునుపు క్రీస్తు ప్రభు యొక్క బలిని దేవుడు ముందుగా సంకల్పించాడు. దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క బలి మొదటిది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఈ సమాచారం రాబడింది. మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం నుండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడేది కానీ ఆ మూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణము జగత్తు పునాది వేయబడక మునిపే, అనాదిలో అంటే ఆది లేనప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. భూమి ఆకాశం సృజించక మునుపు అనాదిలో జగత్తు పునాది వేయబడక మునిపే పరమందున దేవుడు క్రీస్తు ప్రభు నందు మానవ జాతి పాప విమోచన జరిగించాలని సంకల్పించాడు. అది మార్చబడిన సంకల్పం. దేవుడు అనాదిలో ఏం ఏర్పాటు చేశాడో అది ఎన్నటికీ ఎవరి చేత మార్చబడేదానికి అవకాశం ఉండదు. ఎవడు మార్చడానికి వీలుండదు. దేవుని అనాది సంకల్పం మార్చబడేది కాదు. మార్చబడని సంకల్పాలు ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు బలి రక్తం వలననే మనుషులకు విమోచన. మానవులు విమోచించబడాలంటే వేరే మార్గం లేదు. ఒకవేళ మనుషులు కనిపెట్టింది లోకం పుట్టిన తర్వాత మానవ జాతి ఏర్పడింది. మనిషికి తెచ్చింది మతం. మనిషికి మతం వచ్చింది. మనిషికితో మతం వచ్చింది. మనిషి లేకముందు దేవుని ఆలోచన ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క బలి వలన మాత్రమే మానవ జాతికి పాప విమోచన జరిగే విశేషమైన కార్యక్రమాన్ని దేవుడు అనాదిలో సృష్టి చేయక మునుపు నరుని గురించి ఆలోచన చేసినప్పుడు పాపం చేసిన నరుని తన సన్నిధికి రప్పించుకోవటానికి క్రీస్తు ప్రభు యొక్క బలి ఏక మార్గం అని పరమందున దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్న విశేషమైన సమాచారం అది. అందువల్ల అది మనుషుడు కల్పించింది కాదు. క్రీస్తు ప్రభు అనాలోచనగా వచ్చిన వాడు కాదు. క్రీస్తునందు విమోచన అని చెప్పే సమాచారము మనుషుడు సృష్టించింది కాదు. దేవుని అనాది ఆలోచనలో భూమి లేకముందు సృష్టి చేయకమునుపు
నరుడు లేడు ఇంకా వాస్తవానికి. సృష్టి లేకముందు నరుడాన్ని చేస్తాడు లేకముందు. ఒకవేళ నరుడు పాపం చేస్తే, దేవునికి దూరం అయితే, ఆ దూరమైన వాడిని విమోచించే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఇంకేం లేదు, క్రీస్తు యొక్క బలి మాత్రమే అని దేవుని యొక్క నిర్ణయం అయి ఉంది. కాబట్టి దేవుని ఆలోచనలోకి వచ్చిన విశేషమైన సమాచారం అది. కాబట్టి దేవుడు ఆలోచన చేసి క్రీస్తు యొక్క బలిని మానవ పాప విమోచనకు ఉద్దేశించి సంకల్పించిన వాడు అన్నాడు. క్రీస్తు యొక్క బలి కాకుండా మనుషులు విమోచించబడే మార్గం ఏది ఉండదు. అందువల్ల లోక సంబంధమైన ఏ మతం ఏ పేరు గురించి చెప్పినా అది మనుషులు కల్పించుకున్నాయి, దేవుడు కల్పించినే కాదు, మనుషులు కల్పించినాయి. మతాలు విమోచన కార్యక్రమాన్ని జరిగించాం. అందువల్ల పాప విమోచన జరగాలంటే, మనుషులు పాప క్షమాపణ అనుభవించాలంటే, మనుషులు పాపులు పరిశుద్ధ దేవుని సముఖానికి రావాలి అంటే మార్గము ప్రభువైన యేసు అనేది దేవుని యొక్క అనాది సంకల్పంలో భాగమైంది. దేవుని అనాది సంకల్పంలో ఇది భాగం. పరమందు దేవుడు తాను స్వయంగా లోకాలు చేయకముందు ఆదిలే నిత్యత్వం అది. జగత్తు పునాదులు వేయక మునుపు నరజాతికి సంబంధించిన సమస్యలు పరిష్కారంగా క్రీస్తు ప్రభువులో మాత్రమే జరుగుతాయి అనేది దేవుని యొక్క అనాది ఏర్పాటు అయ్యింది. అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయంలో 22వ వచనం నుండి సమాచారం రాబడింది. అపోస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలులారా, మీరు ఈ మాట వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత సూచక క్రియలను, మహత్కార్యములను, అద్భుతములను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచినది మీరే ఎరుగుదురు. 23వ వచనంకి వస్తున్నా. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఎప్పుడు నిశ్చయించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులైన మనుషులతో సిలువేయించి చంపితిరి. 23వ వచనం అయిపోయింది. 24వ వచనం. మరణం ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణవేదం తొలగించి ఆయన లేపాడు. ఇది విశేషమైన. కాబట్టి దేవుని అనాది ఏర్పాటులో క్రీస్తు యొక్క బలి వలన మనుషుల యొక్క పాప సంబంధమైన సమస్యలు పరిష్కరించబడాలి అనేది దేవుని ఆలోచన ఉంది. దేవుడు లోకం పుట్టక మునిపే దాన్ని ఏర్పాటు చేసి సంకల్పించాడు. ఇది దేవుని అనాది సంకల్పంలో మొదటి భాగం. దీన్ని మార్చడానికి ఎవరి తరం కాదు. దయచేసి మనం ఒకటి ఆలకించండి. సృష్టిలో కొన్ని అద్భుతాలు జరిగాయి. జరిగిన ఒక అద్భుతాల్లో ఒక అద్భుతం ఏమంటే, ఒక అతను ప్రార్థన చేశాడు. మొదటి రాజుగాను 17వ అధ్యాయంలో ఆ మనిషి కనిపిస్తాడు. మొదటి రాజుగాను 17వ అధ్యాయంలో ఉండే మనిషి ఏలియా అనే మనిషి రాజైన ఆహాబు ఎదుట ఆయన మహాకుమార్ని ఎదురు నిలబడి సమాచారం మాట్లాడుతుంటాడు. అంతా తీష్మీ గిలాదు కాపురస్తుల సంబంధిను తీష్మీయుడైన ఏలియా ఆహాబు ఎదురుకు వచ్చి, ఎవరిని సన్నిధినే నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవంతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాను. నా మాట ప్రకారమే వర్షం కురిసినా నా మాట ప్రకారం కాకుండా అంటే ఏంటి? నువ్వు వర్షాన్ని మంచుని స్వాధీనం చేసుకుంటావా? కాదు. వర్షము మంచు ఎవరి స్వాధీనంలో ఉందో ఆ దేవుని సముఖంలో నేను ప్రార్థన చేస్తా. నేను ప్రార్థన చేస్తూ దేవుడు మంచుని ఆ వర్షాన్ని ఆపేస్తాడు అనే ఒక విశేషమైన సమాచారము అతడు నమ్మి ఇలాగూ మాట్లాడేశాడు. యాకోబు పత్రికలో ఈ సమాచారం రాబడింది. యాకోబు పత్రికలో తన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం భూమిలో వర్షం కురవలేదని గ్రంథం తెలియజేస్తుంది. 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే. వర్షము పడకుండానట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. వర్షము మంచు పరలోక దేవుని స్వాధీనం.
ఆయన కురిపించితే కురుస్తుంది, ఆయన దానికి కర్త. కానీ మనుషులు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం పాటు భూమి మీద వర్షించలేదు, మంచు కురలేదనే ఒక విశేషమైన సంగతి దేవుడు మానవ ప్రార్థన ఎంతగా గౌరవించడం మేము ఆలోచించవచ్చు. అద్భుతమైన సమాచారం. అంతకంటే ఇంకొక వింతైన అద్భుతం ఉంది. అది 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయంలో ఒక మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. మామూలు అద్భుతం కాదు అది. 12వ వచనం నుండి 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు విలిచిన యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయోయోనులో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషూరు గ్రంథము రాయబడినది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా మరుని మనం వినిన ఆ దినము దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ నిండలేదు. ఒక అద్భుతమైన సమాచారం జరిగింది. వాస్తవానికి సృష్టి స్తంభించిపోయింది. సూర్యుడు ఒక దినమంతా అస్తమించలేదంటే సృష్టి స్తంభించిపోయిందన్నమాట. సృష్టిని స్తంభించేట్టుగా మానవ ప్రార్థన ఏం చేసిందంటే పరలోక దేవుడు సముఖంలో ప్రార్థన చేశాడు. అయా, మా శత్రువుల మీద ఇంకా మేము పగ తీర్చుకోలేదు, యుద్ధం కొనసాగాలి, పొద్దుపోయిందంటే యుద్ధం మానేసేయాలి, కాబట్టి దయచేసి పొద్దుపోనికుండా ఆపేయమని ప్రార్థన చేస్తే మనుషుడు సృష్టి స్తంభించిపోయిన ఒక విశేషమైన కార్యక్రమం జరిగింది. యెహోషువ ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు, అద్భుతాలు జరిగిపోయాయి. సృష్టి ఒక అతను స్తంభింప చేశాడు, మరొకతను సృష్టిలో వర్షము మంచు అనే భాగాన్ని నిలిపేశాడు. 3.5 సంవత్సరం వరకు ఆపేశాడు. అలాంటి మాత్రమే మనుషులు ప్రార్థన చేసి కార్యక్రమం జరిగించారు. కానీ అది సృష్టి జరిగిన తర్వాత జరిగిన కార్యక్రమం. సృష్టికి ముందుగా ఏర్పాటు చేసినవి మార్చబడవు. ప్రభువైన యేసు యొక్క మరణము సృష్టికి ముందుగా ఏర్పాటు చేసింది. అంటే వాస్తవానికి ప్రభువైన యేసు యెహోషువ కంటేను ఏలియా కంటే తక్కువడేం కాదు. ఏమనుకుంటారు? ప్రభువైన యేసు ఏలియా కంటే యెహోషువ కంటే తక్కువడని మీరు మీ మనసులో ఆలోచన చేస్తున్నారు. పొరపాటు అది. అని ఏమాత్రం తక్కువడు కాదు. వాస్తవానికి ప్రభువైన యేసు ఫిబ్రవరి 1వ అధ్యాయం తెలియజేస్తున్నట్టు, ఫిబ్రవరి 1వ అధ్యాయం మొదటి వచనంలో పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తలతో తన పితరులతో మాట్లాడే దేవుడు ఈ దినములు అంతమంది తన కుమారుని ద్వారా మాట్లాడను. ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచము కనిపించను. ఆయన దేవుడి మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతములయ్యండి తన మహత్తగల మాట సర్వము నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదత్తుల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుడి కుడిపాశంలో కూర్చుండేది నేను. అలాంటి విశేషమైన వ్యక్తి ప్రభువైన యేసు. కాబట్టి ఏ మనుషుడు ఆయనతో పలచడానికి వీలుండదో, దేవదత్తుల ఆయనతో పలచడానికి వీలేని పరిస్థితిలో యెహోషువ ఏలియా అనే మహానుభావుడు ప్రార్థన చేసిన పరమందు దేవుడు సృష్టిలో ఉండే కార్యక్రమాన్ని స్తంభింపజేశాడు. కానీ ప్రభువైన యేసు ప్రార్థన చేశాడే, మరణం తప్పించిన ఆయన అని ప్రార్థన చేశాడే. మీ చిత్తమైతే ఈ గిన్నెను ఎదురు నుంచి తొలగించుకొని అడిగాడే, మరి తెప్పించాలి కదా. అంతకంటే గొప్ప ఆయనకి ప్రార్థన వినాలి కదా. ప్రభా, నేను పరలోకమందు దేవుడు. యెహోషువ కంటే శ్రేష్టమైన వాడు, ఏలియా కంటే గొప్పవాడు ప్రార్థన చేస్తే పరలోకమందు దేవుడు వినాలి. కానీ అది జరగాల. కాబట్టి జగత్తు పునాది వేయబడ మునుపు దేవుడు ఏమి సంకల్పించాడో దాన్ని మార్చడానికి ఎవడి తరము కాదు, ఎవడు మార్చలేడు అన్నమాట. అది ఎలా నిర్ణయించాడో నిర్ణయించిన ప్రకారమే జరగాలి. కాబట్టి మానవ విమోచన కొరకు పరలోకమందు దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక మార్గము ప్రభువైన యేసు యొక్క బలి, సమాధి, పునరుద్ధానాలు అనే విశేషమైన సమాచారం. దానివల్ల మనుషులకు పాపక్షమాపణ, నీతి ఆరోపించబడే విశేషమైన కార్యక్రమము పరలోక దేవుని మనసులో లోకం పుట్టు మునిపే జరిగిన కార్యక్రమం. అందువల్ల ప్రభువైన యేసు తాను ఘోరంగా ప్రార్థన చేసిన సంగతి మనకు తెలుసు. ఏలియా
ఏదో ప్రార్థన ఎంత పెద్ద విశేషంగా మనకు తెలియదు. మనలాంటి స్వభావం కలిగిన వాడే ఆసక్తితో ప్రార్థన చేసేదంట. ప్రభువుని యేసు మామూలు ఆసక్తితో ప్రార్థన చేయలేదు. లోకాసు వార్త 22వ అధ్యాయంలో ఆయన ప్రార్థనకు విశేషమైన సంగతి ఎలా రాబడింది. శరీరము బలహీనమైనదై ఆత్మ ఎంత సంసిద్ధంగా ఉన్నా దేహము బలహీనమైన పరిస్థితిలో దాని దేహపు బలహీన స్థితిని కనపరుచుకుంటూ ప్రభువుని యేసు ఈ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 41వ వచనం నుండి 22వ అధ్యాయం లోకాసు వార్త 41వ వచ్చింది. వారి యొద్ద నుండి రాత్రి దూరం వెళ్ళి మోకాడులోని తండ్రి ఈ గిన్నెల యొద్ద నుండి తొలగించలేదు, నీ చిత్తమే నేను తొలగించము, ఆయన నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించింది కాక అని ప్రార్థించాను. 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రభువుని యేసు ఘోరంగా కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తే పరమానంద దేవుడు గిన్నె తొలగించవచ్చు కదా, ఆ శిరోగండాన్ని తప్పించవచ్చు కదా. ఆ మోరీలతో యుద్ధం జరుగుతుందంట, ఇంకా కార్యక్రమం ముగించలేదు నాయన, ఇక్కడ కొద్దిసేపు పొడిగించకపోతే ఈ సూర్యుడు ఆగి అస్తమించేటంటే యుద్ధం మానేస్తుంది, ఇష్టం కార్యక్రమం ఫలితాలు ఉండవు. కాబట్టి సూర్యుడు అస్తమించకూడదు. ప్రార్థన చేస్తే ఒక రోజంతా సూర్యుడు అస్తమించకపోయింటే సృష్టిని స్తంభింపజేశాడు పరమానందుడు ఒక మనిషికి ఒక ప్రార్థన విని. అలాంటి ప్రార్థన స్తంభింపజేసిన ప్రభు దేవుడు కృష్ణ ప్రార్థన చేస్తే స్పందించరా. అంటే అర్థం ఏంటి? జగత్తు పునాది వేయబడకుండా దేవుడు ఏది నిర్ణయించాడో దాన్ని తుడిపేయడానికి ఎవరి సాధ్యము కాదు. ప్రభుని తానే తుడిపేయలేని పరిస్థితిలో దేవుడు అంగీకరించిన పరిస్థితులు. నాయన కుదరదు, నువ్వు చనిపోవాల్సిందే, నేను నిర్ణయించాను లోకం పుట్టక మునిపే నీ చావు వల్ల మానవ జాతికి విమోచన. మరి ఎవరి వలన రక్షణ కలగదు. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ సమాచారం రాబడింది. ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామముననే ఈ కార్యక్రమం జరగాలని పరలోకం దేవుడు సంకల్పించిన కారణాన ప్రభువుని యేసు యొక్క బలి లేకుండా మనుషులకు విమోచన జరగదని ఒక విశేషమైన సంగతి 2వ వచనం సమాచారం రాబడింది. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 2వ వచనంలో మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామముననే మనం రక్షణ పొందమని కానీ ఆకాశం కింద మనుషులు అయ్యబడినా మరి ఏ నామమును రక్షణ పొందలేము అని అది వస్తున్న సంగతి. అందువల్ల ప్రభువుని యేసు ద్వారా మాత్రమే మానవ జాతికి రక్షణ. ఆయన నామంలోనే మానవ జాతికి రక్షణ. కానీ ఇంక ఏ నామం పెట్టుకుని ఏ మతమైనా దేని వల్ల మనుషులకు రక్షణ కలిగే అవకాశం ఉండదు. ఇది దేవుని అనాది ఏర్పాట్లో ఉండే భాగం. దేవుని అనాది ఏర్పాట్లో రెండవ విశేషమైన సంగతి ఉంది. రెండవ విశేషమైన సంగతి అపోస్తలుల యొక్క బోధ. ఏమి బోధించాలి అనే సంగతి దేవుడు అనాదిలో నిర్ణయించాడో. మామూలుగా ఏం చేస్తుంటారని సహోదరులు మేము సువార్తకి వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళి బైబుల్ ఎక్కడో ఒక సంగతి తీసుకొని మాట్లాడి వచ్చి సువార్త చెప్పేసామని ఆలోచన చేస్తుంటారు. పొరపడ్డది. మనుషులు ఏమి వినాలి అనేది దేవుడు అనాదిలో ఏర్పాటు చేసిన విశేషమైన సమాచారం. అది మార్చడానికి ఎవడతారంటారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. అందువల్ల మార్చబడని దేవుని రెండవ నిర్ణయం రోమీయులకు 16వ అధ్యాయంలో 25వ వచ్చిందండి. సమస్తమైన అన్ని జనులు తీసార గ్రంథాన్ని కాబట్టి సమస్తమైన అన్ని జనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యం ఉంచబడి. అనాది నుండి అంటే లోకం పుట్టుమనుకునండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు బయలుపరచబడిన మర్మం అన్నాడు. నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేకుండా తెలియజేయబడింది. దాని ఆ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను అనేసాడు. కాబట్టి అపోస్తలుల యొక్క సువార్త దేవుని అనాది మర్మమును అనుసరించి దాని 5 ఉంటుంది. దేవుని అనాది మర్మమును అనుసరించింది సువార్త అపోస్తలుల యొక్క సువార్త. అపోస్తలుల సువార్త ప్రకటించారంటే దేవుని అనాది మర్మాన్ని పరమానంద దేవుడు అనాదిలో లోకం పుట్టమని పేరు సంకల్పించుకున్నాడో ఆ సంకల్పాన్ని ప్రకటించే విశేషమైన భావాన్ని అపోస్తలులకు అప్పగించాలని దేవుని సంకల్ప భాగమే. అపోస్తలుల బోధ విశేషమైన సమాచారమే. దేవుడు సంకల్పించాడా ముందు తన ప్రవక్తలు తెలియజేస్తాడు. ప్రవక్తలు తెలియజేసింది తర్వాత బయలుపరుస్తుంటాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనం సమాచారం రాబడింది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువుని యెహోవా ఏమీ చేయడు.
తను సంకల్పించిందంటే అనాదిలో నిత్య సంకల్పం అది. దేవుడు అనాదిలో ఏమి సంకల్పించాడో దాన్ని తన ప్రవక్తలకు తెలియజేసి తను తెలియజేసిన వారి ద్వారా సంగతి వివరిస్తాడని సమాచారం గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. అందువల్ల దేవుడి అనాది సంకల్పము ప్రవక్తలు వచ్చినప్పుడు బయలుపరచబడి తెలియజేసి ఆ ప్రవక్తలు వచ్చినా తెలియజేసిన ఆ మర్మాన్ని అపోస్తుల ద్వారా బయలుపరచడానికి దేవుడు సంకల్పించాడు. మొదటి కొరింథీ 2వ అధ్యాయం, క్షమించాలి, మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో సమాచారం రాబడింది. అపోస్తుల బోధ అనే ఒక విశేషమైన సంగతి దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. ఏ బోధ అంటే ఆ బోధ కాదు చేయటం. బోధ చేసి మేము బోధించామని మనుషులు భ్రమ పట్టుకుని కాదు. వాస్తవానికి ఏమి బోధించాలి, క్రీస్తు ప్రభువుని గురించి ఏమి బోధించాలని దేవుడు సంకల్పించాడో అది అపోస్తులకు బయలుపరిచి విశేషమైన సంగతి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం. సహోదరులారా, మొదటి నుండి సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతోనైనను జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును, మర్మం అంటే ఒక రహస్యం, దేవుని యొక్క రహస్యం, దేవుని మర్మము మీరు ప్రకటించుతూ వచ్చిన వాడిని కానీ ఏం ఉపయోగించలేదు. నేను వాక్చాతుర్యం ఉపయోగించలేదు, నా జ్ఞానాతిశయాన్ని ఉపయోగించలేదు, ప్రకటించుతూ వచ్చిన వాడిని కాదు. ఏం కథ? నేను యేసుక్రీస్తును అనగా శిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేవుని నిమజ్జనాన్ని మరి భయంతో ఎంతో వణుకుతో నిమజ్జనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని వల్లని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపట. తీయని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయాల. నా జ్ఞానాన్ని ప్రదర్శించలా, నా వాక్చాతుర్యాన్ని ఉపయోగించలా. వాక్చాతుర్యం ఉపయోగించి దేవుడి సంకల్పం తెలియజేయడం ఎవడో, జ్ఞానాన్ని ప్రదర్శించి దేవుడి సంకల్పం బయలుపరచడానికి అవకాశం ఉండదు. చెప్పేసాడు. వాక్చాతుర్యం కానీ జ్ఞానాశయం కానీ దేవుని మర్మం మేము ప్రకటించవచ్చిన వాళ్ళని కాదు. నేను యేసుక్రీస్తును అనగా శిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నడుకుందని నిశ్చయించుకుంటాం. మరి భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య నడుతుంది. ఏం కథ? మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం వల్లని నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించినాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరిచే దృష్టాంతోనే వినియోగించుకుని అయినను పరిపూర్ణ వారి మధ్య జ్ఞానం బోధించున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోయి లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఇది మరుగైనది. ఎప్పుడు మరుగైంది? జగదుత్పత్తికి ముందు కానీ సమాచారం. అది విశేషమైన సమాచారం. అందువల్ల దాని సంగతి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. జగదుత్పత్తికి ముందుగానే అంటే సృష్టి చేయక ముందుగానే, జగత్తుకు పునాది వేయబడక ముందు, జగత్తుకు ముందుగానే దేవుడు దీనిని మన మహిమను ఇచ్చింది. అది మనుషులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసింది. నా మహిమా స్వరూప ప్రభుని సిలువైపోయిందరు. అందువల్ల అపోస్తుల యొక్క బోధ అనేది విశేషమైన సంగతి ఉండే. అది దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. అది మనుషుల జ్ఞానం వల్ల, మనుషుల యొక్క వాక్చాతుర్యం ఉపయోగించేసి సంకల్పించింది కాదు. ఈ రోజున మనుషులు బోధించాలని ఆలోచించేసేవాడు జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. లేకపోతే తన వాక్ దాటిని చాతుర్యం ఉపయోగించి మనుషులు ఆకట్టుకోవాలని ఆలోచన చేస్తుంటే అది అయ్యేది దేవుని సంకల్పం కాదు అన్నమాట వాస్తవం. అపోస్తుల యొక్క బోధ దేవుని అనాది సంకల్పం అనుసరించిన కార్యక్రమం. కాబట్టి దేవుడు ఏమి ఏర్పాటు చేస్తాడంటే క్రీస్తు ప్రభువుని ఏర్పాటు చేసి క్రీస్తు ప్రభువుని గురించి మానవ జాతికి తెలియటానికి గాను అపోస్తుల బోధ ఏర్పాటు చేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరలోకంలో పరమందున దేవుడు లోకం పుట్టక మునిపే తన మనసులో ఉన్న ఆ సందేశాన్ని భూమి మీదకి పంపించడానికి పరలోకం నుంచి 2 ఏజెంట్లు వచ్చారు. పరలోకం నుంచి దిగి వచ్చిన 2 ఏజెంట్లు పరలోకంలో బోధింపబడిన వారే, దేవుని చేత బోధింపబడిన వారు. పరలోకంలో మొదటి ఏజెంట్ ప్రభువైన యేసు. పరలోకం దిగి వచ్చిన మొదటి ఏజెంట్ ప్రభువైన యేసు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 48వ వచనం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం ప్రభువైన యేసు స్వయంగా మాట్లాడుతున్న సమాచారం ఇది. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించడం వారికి తీర్పు తీర్చేవాడు కూడా కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వారికి తీర్పు తీర్చను. కదా ఏమైనా నా అంటే నేనేం మాట్లాడలే.
ప్రభు నీ సొంతంగా ఏం మాట్లాడలేదు, బోధ చేయలేదా? అబద్ధం ఆడాడు ప్రభా వేసామన్నా? మీరు నమ్ముతారా ప్రభా నేను అబద్ధం అన్నట్టు? అవునా, నా ఇంట్లో నేనేం బోధ చేయలేదు. ఏమి అనవలనో ఏమి మాట్లాడవలనో నన్ను కొంత నా తండ్రి ఆజ్ఞాపించాడు. నేను సొంతంగా ఏం బోధ చేయలేదు. పరలోకమందు దేవుడు సంకల్పించిన దాన్ని నాకు తెలియజేసి నన్ను వచ్చి మీరు మనుషులు బోధించేశానని చెప్పాడు ప్రభా యేసు. మొదటి ఏజెంట్, పరలోకపు ఏజెంట్ ఆయన పరలోకపు అపోస్తుడు అని పిలువబడ్డాడు ప్రభా యేసు హెబ్రీ 13వ అధ్యాయంలో. కాబట్టి పరలోకపు అపోస్తలుడు భూమి మీదకి వచ్చిన తర్వాత సొంతంగా తానేం బోధ చేయాల. నాతో నేనే ఏం మాట్లాడలేదు. నేనేమన్నానో ఏం మాట్లాడానో దాని గురించి నన్ను పంపిన తండ్రి ఆజ్ఞాపించాడు. కానీ ఆయన భూమి మీదకి వెళ్ళినప్పుడు శరీరాన్ని బట్టి ఈ సందేశం కలుషితం కాకూడదు, అనాది ఏర్పాటులే. కాబట్టి దేవుని యొక్క అనాది ఏర్పాటు భూమి మీద దేహాన్ని బట్టి కలుషితం కాకుండా ఉండడానికి ప్రభు యేసు రక్తమాంసంలో శరీరధారి వచ్చిన తర్వాత సొంతంగా మాట్లాడటానికి వీలు లేకుండా పరలోకం దేవుడు పరలోకం కంట్రోల్ చేసింది. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని వచ్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించాడు. నేను మాట్లాడను, ఆయన ఏదంటే మాట్లాడొద్దు. కాబట్టి పరలోకం అనాది దేవుని మనసులో దాగి ఉన్న సంకల్పం భూమి మీదకి వచ్చినప్పుడు కృష్ణబాబు తెచ్చినప్పుడు తాను సొంతంగా మాట్లాడలేదు. ఏమి ఆయన విన్నాడో బోధించబడ్డాడు, ఆ సంగతిని బోధించాడు. పరిశుద్ధాత్మ రెండో ఏజెంట్. యోహాను సువార్త 13-16 అధ్యాయంలో పరలోకం నుంచి రెండో ఏజెంట్ వస్తాడు. పరలోకం నుంచి వచ్చిన రెండో ఏజెంట్ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ 16వ అధ్యాయం 13వ వచనం ప్రభు యేసు ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నాడు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడం. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక, ఎవరో పరిశుద్ధాత్మ సొంతంగా ఏం బోధ చేయడా? తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినడో వాటిని బోధించి ఎక్కడ వింటాడో పరలోకంలో వింటాడు. ఏమి విన్నాడో ఆ సంగతిని బోధిస్తాడు. సభ సంగతులు మీకు తెలియదు. కాబట్టి పరలోకం నుంచి వచ్చిన మహా గొప్ప పరలోక సంబంధులు ఇద్దరు ఏజెంట్లు, పరలోకపు ఏజెంట్లు సంకల్పాన్ని తీసుకొచ్చారు. సంకల్పం తీసుకొచ్చిన పరలోక ఏజెంట్లు తనంతటి నా ఇంతటి నేనేం మాట్లాడలేదని ప్రభు అని చెప్పాడు. నేనేమనాలో ఏం మాట్లాడదు, నన్ను పంపిన తండ్రి ఆజ్ఞాపించాడు. ఆయన మాటలు మాట్లాడుతున్నాను అనేసాడు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ గురించి ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో కాదు, మిమ్మల్ని అపోస్తులను సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన తనంతటి తాను ఏమీ బోధింపక, పరిశుద్ధాత్మ సొంతంగా ఏమంటాడా? ఏమి వినో వాటిని బోధించు, సంభవింపబో సంగతులు మీకు తెలియదు. ఇలాంటి పరలోకం దేవుడు తన అనాది సంకల్పం ఉండే వాళ్ళ సందేశాన్ని భూమిని పంపించదలుచుకున్న రోజున భూమి యొక్క వాతావరణం వల్ల కలుషితం కాకుండా ఉండటానికి గాను శరీరధారి అని ప్రభు యేసు రక్తమాంసంలో పాలువాడైనా సొంతగా బోధ చేయడానికి వీలైన పరిస్థితి. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి అపోస్తులను నడిపించడానికి ఉద్దేశించబడిన పరిశుద్ధాత్మ తనంతా తానేమీ బోధింపక. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో ఉండే సందేశాన్ని మానవ జాతికి వినిపించడానికి గాను ఏ విధమైన కలుషితం లేని కల్మషం లేని సందేశాన్ని వినిపించడం అనేది దేవుని సంకల్ప భాగమైంది. అది అపోస్తులు బోధ చేసే విశేషమైన సంగతి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ అధ్యాయం 16వ అధ్యాయం అయిపోతే 17వ అధ్యాయంలో ప్రభు యేసు వారికి ఇలా సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యక్రమం యోహాను సువార్త 17వ అధ్యాయం క్షమించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం నుండి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు కూడా అపోస్తులు, లోకం నుంచి అనుగ్రహించిన మనుషులు అపోస్తులు అన్నమాట. వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రభు యేసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది శిష్యులు ఉన్నాయి. ఎవరినంటే వాళ్ళ అపోస్తులు అని పిలవాల. పిలవటానికి ముందుగా ఏం చేసిందంటే ప్రభు యేసు రాత్రంతా ప్రార్థనలో దేవుడితో సంభాషణలో గడిపాడు. లోకసువార్త 6వ అధ్యాయం లోకసువార్త 6వ అధ్యాయం సమాచారం కనిపిస్తుంటుంది 12-13 వచనాల్లో. లోకసువార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆ దినంలో ఏమో ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రభు యేసు దేవుని ప్రార్థించుటేందుకు రాత్రి గడిపాను. రాత్రి ప్రార్థన చేశాడన్నమాట. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టారు. కాబట్టి అపోస్తులు అంటే ఎవరన్నమాట? దేవుడు కృష్ణబాబుకి ఇచ్చిన మనుషులు. అనేక మంది శిష్యులు ఉన్నారు ప్రభు యేసుకు. కానీ పరలోకమందు దేవుడు రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత
ఈ సందేశాన్ని, పరలోకం దేవుడి సందేశాన్ని మానవ జాతి యావత్తుకు పంచడానికి, మనుషులందరికీ వెళ్ళిపోవడానికి ఒక గ్రూప్ ఆఫ్ ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రూప్ అపోస్తలులు. వారు ప్రభువుని యేసుతో జీవించిన వారు, యేసు చేత బోధింపబడ్డవారు. అపోస్తలులు పరిశుద్ధాత్మతో సర్వశక్తులు నడిపించబడ్డవారు. ప్రభువుని యేసుతో వ్యక్తిగతమైన బాంధవం ఇంకెవరికైనా ఉంటే అపోస్తలులు తప్ప ఇంకెవరికి లేదు. ఆ ప్రభువుని యేసు మరణించి వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేకమైన సంబంధం ఎవరికైనా ఉంటుందో వాళ్ళ అపోస్తలులకు మాత్రమే. కాబట్టి పరిశుద్ధాత్మ తెచ్చిన సందేశం అపోస్తలులకు ఇచ్చాడు, క్రీస్తు ప్రభువు తెచ్చిన సందేశం అపోస్తలులకు ఇచ్చాడు. ఇప్పుడు అపోస్తలుల దగ్గర ఏవ సందేశం ఉంది? దేవుని యొక్క అనాది సంకల్పం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దేవుని యొక్క అనాది సంకల్పము క్రీస్తు యొక్క అపోస్తలుల దగ్గర ఉంది. ఇది దేవుని అనాది సంకల్పం భాగమైంది. అపోస్తలుల బోధ అనేది దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. అపోస్తలుల బోధ వినకుండా ఎవరు రక్షించబడడు. ఛాన్స్. ఎందుకంటే పరలోక సందేశము ప్యూర్గా, ఏ కలుషితము కల్మషం లేకుండా, మిళితం లేకుండా నిగ్గుగా దిగింది అపోస్తలుల యొక్క బోధలో. అందువల్ల ప్రభువుని యేసు మాట్లాడుతున్నాడు. చదువుతూ ఆలోచించండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచింది. ఎందుకంటే ప్రార్థన చేసే రాత్రులంతా ఏ ప్రార్థన చేసి అందుకుంటే వచ్చిన మనుషులు అన్నమాట వీళ్ళు. వారు నీ వాళ్ళయ్యుండవి, నీవు వారిని నాకు అనుగ్రహించుతుంది. వారు నీ వాక్యం గైకొన్నారు. నేను తీసుకొచ్చిన వాక్యం వారికి ఇచ్చాను, వారు దాన్ని గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నిజంగా ఎరిగి నీవు నన్ను పంపితమే నమ్మరు కనుక నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ వల్లనే కలిగిన వారు ఇప్పుడు ఎరిగినారు. నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అదే సమాచారం. అందువల్ల ప్రభువుని యేసు తన అపోస్తలులకు అప్పగించి, నేను తీసుకొచ్చిన మాటలు వాళ్ళకి అప్పగించాను, వాళ్ళు నీ వారై ఉన్నారు, వారికి నేను మాటలు అప్పగించేశాను. కాబట్టి అపోస్తలుల యొక్క బోధ క్రీస్తు ప్రభువు తెచ్చి అపోస్తలులకు అప్పగించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను ఇన్ఛార్జిగా పెట్టేసి అపోస్తలులకు బోధించి ఇన్ఛార్జిగా పెట్టేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను అపోస్తలులకు పరలోక సందేశము కరెక్ట్గా అందించబడింది. అపోస్తలుల గారికి యోహాను సువార్త 17 20 వచ్చిన సమాచారం రాబడింది. మరియు నీవు తండ్రి నన్ను పంపుకొని కృష్ణుడు పొంది లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీయందు నేను నాయందు నీవులు ఉన్నలాగున వాళ్ళు మన ఎందు ఏకమైన వారి కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరినీ ఏకమైన వలనని వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి అపోస్తలుల బోధ వలన కృష్ణుడు విశ్వాసం ఇచ్చిన వారందరూ ఏకమై ఉండాలి, ఒక జనమై ఉండాలి. కాబట్టి ఇన్ని రకాలైన మత్స్యాకులకు దేవుని సంకల్పంలో ఏర్పాటు లేదు. మత్స్యాకులు దేవుని ఏర్పాటులో భాగాలు కావు. దేవుడు ఎవరు తోచినట్టు వారికి బయలుపరచడు. అలా బయలుపరిచేవాడు దేవుడు కాదు. దేవునికి అనాది సంకల్పం ఒకటే ఉంది. ఆ సంకల్పము కృష్ణ ద్వారా అపోస్తలులకు ఆ ప్రభువుని యేసు అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ అపోస్తలులకు వచ్చిన తర్వాత ఈ అపోస్తలుల బోధ ద్వారా ప్రభువుని యేసునందు విశ్వసించే జనమందరూ లోకంలో ఒకటే ఉంటారు. మత్స్యాకులకు తావులేదు వాస్తవానికి. కాబట్టి అపోస్తలుల యొక్క బోధ అనేది దేవుని అనాది సంకల్పంలో భాగమై ఉంది. నెంబర్ 3, దేవుని అనాది ఏర్పాటులో మూడవ సమాచారం. నేను బోర్డు విసిగిస్తున్నానా? ఆ మూడవ సంగతి అపోస్తలుల బోధ ద్వారా పిలిస్తే ఏం కావాలని దేవుడు సంకల్పించడం దాని మొదలుపెట్టింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎఫెసీయులకు నాయన చూడండి, గంధం చూడండి, అవసరమైన ఇబ్బందిలా. ఎఫెసీయులు 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి అంశాలను మనకు అనుగ్రహించిన. 3వ వచనం అయిపోయింది. ఎట్లనగా 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు అంటే క్రీస్తునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున, దయాసంకల్పం అంటే లోకం కుటుంబంతో ఏర్పాటు చేసింది. యేసు క్రీస్తునందు మనలో తనకు కుమారుడుగా స్వీకరించడానికి ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు?
మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే తమ చేత అనిపిస్తూ మనం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క మూడవ అనాది ఏర్పాటు క్రీస్తునందు మనుషులను కుమారులుగా స్వీకరించే ఒక అనాది ఏర్పాటు ఉంది. దేవుడు మనుషులను క్రీస్తు ప్రభువులో తన కుమారులుగా స్వీకరించుతాడు అనేది దేవుని అనాది ఏర్పాటులో భాగమైంది. మరోసారి చదువుతున్న 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు, అంటే దేవుని యొక్క ప్రియుడు క్రీస్తు ప్రభువునందు దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృత మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అన్నాడు. యేసు క్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించటకై ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమైన నిర్దోషములైనవని జగత్తు పునాది వేయబడక మునిపే. అది విశేషమైన సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభువులో అపోస్తలుల బోధ ద్వారా దేవుని సముఖానికి ఆయనకు సన్నిధికి సువార్త ద్వారా పిలువబడిన వారు తన కుమారుడుగా స్వీకరించబట్టమని ఒక అనాది దేవుని సంకల్పం ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనబడింది. కాబట్టి ప్రేమ చేత క్రీస్తులో కుమారులను స్వీకరించడం ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. మీకు అనుమానం రావట్లా, కుమారులు అనగానే మా కుమార్తెలు అనలేదే అనే భావన అనక్కర్లేదు. ఎందుకంటే నిత్యత్వంలో స్త్రీలు పురుషులు అనేవాడు భేదం ఉండదు. స్త్రీ పురుషులు అనే భేదం ఉండదు నిత్యత్వంలో. అనాదిలో నిత్యత్వం దేవుని సంకల్పంలో ఉన్నట్టు సంకల్పం ముగించిన తర్వాత స్త్రీ పురుషుల భేదం ఉండదు. కుమారులుగా స్వీకరించడం అనేది సంకల్పం భాగం. అంటే స్వీకరించడం అంటే దత్తపుత్రులుగా గైపొందమని ఒక విశేషమైన సంగతి. దత్తపుత్రత్వం అనుగ్రహించడం. దేవుడు మనిషి పిల్లలను ఏం చేస్తుంటే దత్తపుత్రులుగా స్వీకరిస్తాడు. దేవుని అనాథ సంకల్పం భాగమైంది. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కుమారులుగా స్వీకరించడం అనే ఒక విశేషమైన సమాచారం. గలతీయులు 4వ అధ్యాయం 4 వచ్చింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. అది సంగతి. దత్తపుత్రులు అంటే స్వీకృత పుత్రత్వము అన్నమాట. మనం దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రంలో పడిన వారిని విమోచించి నేను ధర్మశాస్త్రం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి పరలోకమంతుడు ఏం చేయడానికి ఉద్దేశించాడంటే క్రీస్తు ప్రభువులో మనల్ని కుమారులుగా స్వీకరించాలి. స్వీకృత పుత్రత్వము అన్నాడు అన్నమాట. దాన్ని దత్తపుత్రులుగా స్వీకరించడం అనేది దేవుని సంకల్పంలో విశేషమైన భాగం అవుతుంది. కాబట్టి అపోస్తలుల బోధ ద్వారా పిలిచిన వాళ్ళు వస్తే వారిని కుమారులుగా స్వీకరించే దేవుని యొక్క అనాది ఏర్పాటు. లోకం పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులను మనం నియమించుకున్నాను అనిపించే విశేషమైన సమాచారం. కాబట్టి దత్తపుత్రులుగా స్వీకరించే దేవుని అనాది ఏర్పాటు ఉంది. మనుషులను కుమారులుగా స్వీకరిస్తాడు. నేను మళ్ళా ఆ పాత కథ చెప్తాను. ఆ పాత కథ ఏంటంటే ఒక జడ్జి గారి ఇంటికి కొడుకు చేపట్టుకుని సాయంత్రం వేళ ఆడి మురికి బట్టలతో ఒక అర్పణ బాయ్ చేతులు పట్టుకుని లోపల తీసుకొచ్చాడు. జడ్జి గారి ఇంట్లోకి ఎవరు వచ్చారు? అర్పణ బాయ్ వచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? కొడుకు తీసుకొచ్చాడు. ఆడుకుని ఇద్దరు దుమ్ము కొట్టుకొని స్నేహితులై చేపట్టుకుని తీసుకొచ్చాడు. సాయంత్రం పూట 4 గంటలకి వచ్చిన తర్వాత ఆ తల్లి ఏం చేసిందంటే జడ్జి గారి భార్య కొడుకు ఆడివాడి వచ్చాడని చెప్పని వాడి సాయంత్రం పూట టేబుల్ మీద కూర్చోబెట్టి నాస్తా పెడతాడు. ఒక్కడికే పెడుతుందా? చేతులు పెట్టుకొచ్చినప్పుడు కూడా పెడుతుందా? కాబట్టి వాడిని కూడా కూర్చోబెట్టాడు. ఎదురుబడిగా ఇద్దరు కూర్చున్నారు. కొడుకు ఏం పెట్టిందో కొడుకు చేతులు పట్టుకొచ్చినప్పుడు కూడా లేదు. పక్షపాతం లేక. కానీ జడ్జి గారు చూడేసి చూస్తే ఏమవుతుందో ఆమె కొంచెం కంగారుగా ఉంది. జడ్జి గారు తన గదిలో విశ్రాంతి తీసుకొని అలా రెస్టారెంట్కి వెళ్తున్నాడు. ఇదిగుండా డైనింగ్ హాల్లో కూడా రెస్టారెంట్కి వెళ్తున్నాడు. రెస్టారెంట్కి వెళ్ళి ఒక చూపేసేటప్పటికి వచ్చిన అర్పన్ బాయ్ లేచి నిలబడి గడగడగా వణిపోతాడు. అయ్యారు అన్నాడు. గడగ వణిగిపోతుంటే చూసాడు. వెనక్కి తిరిగి చూస్తే నా డాడీ కనపడ్డా. ఏం డాడీ అన్నాడు. ఎవరిలో వీడు అంటే డాడీ నా ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అనేసిన తర్వాత ఇద్దరు తినడానికి జడ్జి గారు వెళ్ళిపోయి తన రెస్టారెంట్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసి కూర్చుని ఇంట్లో కూర్చున్నాడు. భార్య
ఏమవుతుందో అని వణుకుతా ఉంటాం. ఏం కాదు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ జడ్జి గారు గదిలోకి వచ్చారు. వెనకాల అని వాళ్ళు లేచి గడగడ ఉండదు. ఏం డాడీ అని, ఏం డాడీ అంటాడు. వాడు లేచి గారు అంటాడు. గడ్డ రే అని కొడుకు పిలిచాడు. ఏం డాడీ, నిద్రపోయి గదిలో స్నానం చేయండి అని. ఏ గదిలో? నా బాత్రూంలో స్నానం చేయండి నిద్రలో. కొడుకు అర్థం కాల. సమాచారం ఇంత నన్ను స్నానం చేయమంటాడండి. స్నానం చేసేసి తర్వాత అరే నీ సైజే కదా, నీ బట్టలు అడుకోవాలి కదా ఇక్కడ అని బట్టలు ఇప్పించాడు. ఈ మురుగు బట్టలు తీసేపించాడు. జడ్జి గారు కొడుకు బట్టలు ఇప్పించాడు. వింతలు జరుగుతున్నాయి. తల్లికి అర్థం కావట్లేదు. సాయంత్రం ఎప్పుడైనా మీ గదిలో పోయి చదువుకుంటే మిత్రులు అన్నట్టు. ఏమిటి మార్పు? కొడుకు తీసుకొచ్చిన కారణాలు తీసుకెళ్ళిద్దరు గదిలో చదువుకోమంటే గదిలో చదువుకొని ప్రారంభించాడు. ఇద్దరు కలిసి బయట స్కూల్కి పోయారంటే మన ఇంటికి వచ్చేయండి అనేసాడు. అర్థం కావట్లేదు. తల్లికి అర్థం కావట్లేదు, బిడ్డకి అర్థం కావట్లేదు. వాడు కుర్రాడు లేచినప్పుడు కనపడినప్పుడల్లా లేచి గడగడ ఉంటుంది అంటున్నాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇతను ఎవరిని ఎంక్వైరీ చేసి ఇతను ఆర్ఫన్ బాయ్, ఎవరు చదివిన దిక్కులేని వాడు. అందువల్ల జడ్జి ఏం చేశాడంటే అఫీషియల్గా అతన్ని దత్త స్వీకారం రాయించుకున్నాడు కోర్టులో. దత్త స్వీకారం రాయించుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత లేచి నిలబడి అయ్యారు అని గడగలు ఉంటాయి. ఈ మీద నేను డాడీ అని పిలు అన్నాడంటే ఎవరిని? ఆర్ఫన్ బాయ్ డాడీ అని పిలుస్తాడా? పిలవమంటున్నాడు. నేను దత్తు స్వీకారం చేశాను రా, నేను నన్ను తండ్రి అని పిలువు. నాయన తండ్రి అని పిలిచే తన కుమారుని ఆత్మను అనుగ్రహించాడు దేవుడు అన్నాడు. కలుపులో బతిగా 4 సమాచారం రాబడింది. కాబట్టి బల్లకు దేవుడు దత్తు స్వీకారం చేసిన తర్వాత ఏమని పిలవమన్నాడు? అయ్యగారు అని గడగడ వంగొద్దు, నన్ను డాడీ అని పిలువు అన్నాడు అంతే. అందువల్ల క్రీస్తు ప్రభువునందు దేవుడు చేసిన మానవ జాతికి ఉపకారం ఏం చేసేది తెలిసిన రైతునే మనం ఆలకించండి. సభని జడ్జి గారు ఏదో కుర్రోడికి అని చెప్పాడంటే మీరు స్నానం చేయమని అన్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఏమన్నాడు? దేవుడు ఏమని తెలిసిన రేడు మురికితో వచ్చాడు రా, నీ రక్తంతో స్నానం చేయించాను అంటే. రక్తంతో స్నానం చేయించు. ఆ మురిగిపోవటానికి మామూలు పనికిరాదు, నీ రక్తంతో స్నానం చేయించమాడు. క్రీస్తు ప్రభు రక్తంతో స్నానం చేయించేసాడు. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అదే నీకు బట్టలు నీ నీతిని నీకు ధరింపు చేయి. క్రీస్తు యొక్క నీతిని అతనికి ధరింపు చేశాడు. దేవుని యొక్క నీతిని క్రీస్తు నందు ధరింపు చేశాడు. ధరింపు చేసిన తర్వాత మన ఇంట్లో కూర్చోబెట్టుకోండి మీతో పాటు. క్రీస్తు శరీరమైన సంఘంలో ఇద్దరు కూర్చోవడం జరిగింది. క్రీస్తు ప్రభుతో సహవాస బాంధవ్యం కొనసాగించి ఈ అద్భుతమైనది క్రీస్తు ప్రభు నందు దేవుడు కుమారులుగా స్వీకరించే అనాది సంకల్పం నుంచి జరిగిన కార్యక్రమం. కుమారులుగా స్వీకరించాలని పరమాత్మ దేవుడు అనుకో ఆలోచన చేశాడు. దత్తు స్వీకరణ చేసి వచ్చాడు. అఫీషియల్గా కుమారులుగా స్వీకరించాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక మీద నన్ను డాడీ అని పిలువు అన్నాడు. వాడు అట్లా పిలిచాడు, నన్ను కూడా నువ్వు కూడా అట్నే పిలవమన్నాడు. తెగింపు రాట్లా లేచినప్పుడు లేచి జరగాలని 5-6 అంటే చేత అయింది, కానీ డాడీ అని పిలవటంతో రాలా. కార్యక్రమం ఏం జరిగిందంటే తన భార్యకు ఆశ్చర్యంగా చెప్పేశాడు, నేను దత్తని స్వీకారం చేర్చుకొచ్చాను, అభిషేకం నేను శాస్త్రీయ నేను న్యాయబద్ధంగా వీడి కుమారుడిగా స్వీకరించాను. దత్త కుమారుడు మనకు కూడా, వీడు కూడా కుమారుడే అని చెప్పేశాడు భార్యకి. కొన్ని రోజులు అయిపోయినాక అంటున్నాడు, విశాఖపట్నంలో మనకి 2 ఇళ్ళు ఉన్నాయి కదా. అవునండి. అట్లయితే వీడికి ఆ ఇల్లు, వీడికి ఆ ఇల్లు అనిపిస్తాడు. ఎవరికి ఆ ఇల్లు? ఆర్ఫన్ బాయ్ కూడా. అలాంటి విశేషమైన సంగతి దేవుని అనాది సంకల్పం భాగమైంది. క్రీస్తు ప్రభుతో పాటు వారసత్వం గురించే దేవుని అనాది సంకల్పం భాగం. క్రీస్తు ప్రభుని దేవుడిని అనాదిలో చేసిన సంకల్పం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దత్తు స్వీకారం చేయటం, దేవుని అనాది సంకల్పంలో మనుషులు కుమారుగా స్వీకరించడం అనే ఒక విశేషమైన ఏర్పాటు ఉంది. రోమీయులకు 8వ అధ్యాయం సమాచారం రాబడింది. 14 వచ్చిన చదువుతాం. దేవుని ఆత్మచర్యంలో రక్షింపబోతూ అందరూ దేవుని కుమారులు ఇందులో ఏరగలగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెడుతున్నాం.
మనము దేవుని పిల్లలు, మన ఆత్మతోనే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. మనం పిల్లలమైతే వారసులం. అయితే విశాఖలో ఉంటే ఆ బిల్డింగ్ వాడికి ఈ బిల్డింగ్ అన్నదే వారసులం అన్నమాట. వారసులం అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. అప్పుడు విశేషమైన సంగతి దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. కుమారులుగా స్వీకరించాలని దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. మొట్టమొదటిది క్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా మానవ జాతికి విమోచన. మరి మార్గం ఏ మార్గంలో మనుషులు ఏ మతము పనికిరాదు, క్రీస్తు ప్రభు. రెండవ సంగతి అపోస్తుల యొక్క బోధే. ఆ బోధ కాకుండా ఇంకా ఏ బోధ చెల్లుబాటు కాదు. మూడో విశేషమైన సంగతి దేవుడు అనాదిలో కుమారుడుగా స్వీకరించడమని ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాడు. నాలుగో సంగతి దేవుని అనాది సంకల్ప భాగం ఎఫెసీయులకు 3వ అధ్యాయం. ఎఫెసీయులకు 3వ అధ్యాయం చూద్దాం. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో ఏం చేశాడు అనేది మనుషులు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 3వ అధ్యాయం 8వ వచ్చిందండి. దేవుడు మన ప్రభువుని క్రీస్తు యేసు నుండి చేసిన నిత్య సంకల్పం చొప్పున, అది అనాది సంకల్పం అన్నమాట. దేవుడు మన ప్రభువుని క్రీస్తు యేసు నుండి చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులకు అధికారులకు సంఘం తర్వాత నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించి, కాబట్టి దేవుని అనాది సంకల్పంలో క్రీస్తు ఒక సంఘం అనేది ఒక భాగమై ఉంది. ఈ సంఘం మనుషులు కనిపెట్టింది కాదు, మిషనరీలు దేశానికి తీసుకొచ్చింది కాదు, తెల్లవారి నుంచి పుట్టింది కాదు ఇది. కాబట్టి క్రీస్తు సంఘం అనేది దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. కాబట్టి సంఘం ద్వారా దేవుడు తన నానా విధమైన జ్ఞానం తెలియజేయటం అనే ఆ ఏర్పాటు అనాది సంకల్పంలో ఒక విశేషమైన సమాచారం. ఇంకో సంఘటన చెప్పిన సమాచారం ఏమంటే, సంఘం ద్వారా పరలోకములోని ప్రధానులకు అధికారులకు, పరలోకంలో ప్రధానుల అధికారులు ఎవరు? పరలోకంలో ప్రధానుల అధికారులు ఉన్నారు. 1 పేతురు 3వ అధ్యాయం. 1 పేతురు 3వ అధ్యాయంలో 22వ వచ్చిన సమాచారం రాబడింది. పరలోకంలో సంగతులు చెప్తున్నప్పుడు బనేసు ఆయన 22వ వచ్చిన ఆయన పరలోకమునికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు అని రాబడింది. కాబట్టి ప్రభువైన యేసు దూతల మీదను అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరమైన సంఘం ద్వారా వారికి దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయడం దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. మనుషుల సంఘాన్ని గురించి ఎక్కువగా దేవుడు ఆలోచించేలా. సంఘం అనేది మనుషులు కల్పించింది కాదు, మిషనరీ దేశానికి తెచ్చింది కాదు. క్రీస్తు సంఘం అనాది దేవుడి సంకల్పంలో భాగమైంది. దేవుని అనాది సంకల్పం క్రీస్తు భాగమైంది. అది ఒక్కటి మాత్రమే దేవుని సంకల్పంలో ఉంది, వేరొకటి దేవుని సంకల్పం లేనిది విశేషమైన సమాచారం. దేవుని అనాది సంకల్పం ఇది. అనాది సంకల్పము మార్చబడింది. ఎవరి కోసం దేవుడు మార్చడు. కాబట్టి మనుషులు దేవుని సంకల్పం నిలిచి ఉండాలంటే క్రీస్తు శరీరమైన సంఘంగా తీరాలి, వేరే మార్గం లేదు. ఇది దేవుని అనాది సంకల్పం భాగమైంది. ఎఫెసీయులకు 3వ అధ్యాయం 20-21 వచనంలో మాట్లాడబడింది. 20-21 వచనంలో మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనము అడుగు 20-21 ఎఫెసీయులు 4:3 ఎఫెసీయులు 3:20-21 మనలో కార్యసాధకమగు క్రీస్తు సంఘంలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనము అడుగుమటన్నిటి కంటేను ఊహించువటన్నిటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలమున సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మహిమ ఎక్కడ కలుగుతుంది? సంఘంలో మహిమ కలుగుతుంది. సంఘానికి బయట దేవునికి మహిమ కలగదు, దేవుని మహిమ కలగదు. కాబట్టి దేవుని అనాది సంకల్పంలో దేవుని మహిమపరచడానికి క్రీస్తు యేసునందు సంఘంలో యుగ తరతరములు సదాకాలం మహిమ కలిగే ఒక విశేషమైన కార్యక్రమాన్ని దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. దేవుని అనాది సంకల్పంలో భాగాలు 3-4 చెప్పాను. 1 క్రీస్తు ప్రభు బలి, 2 అపోస్తుల బోధ, 3 దాని ద్వారా కుమారులుగా స్వీకరించబడటం. ఈ కుమారులు అనేవాళ్ళు కృష్ణుడు శరీరమైన సంఘంలో జీవితం కొనసాగించడం అనే దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. 5వ భాగం ప్రత్యేకించి వివరించడానికి సమయం కాదు, ఊరికే మీకు పరిచయం చేసి వదిలిపెట్టేస్తాను. మీరు 8వ అధ్యాయంలో మీరు 8వ అధ్యాయంలో సమాచారం రాబడింది.
అధ్యాయం 28 వచ్చిందండి. 28 వచ్చింది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం అంటే అనాదికి వెళ్ళిపోవాల్సిందే. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తం సమకూడి జరుగుతున్నవి ఎరుగుతుంది. ఎందుకనగా తన కుమారుడు కృష్ణుడు అనేక సహోదరులు చేసి తగినట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారుని యొక్క సారూప్యం కలవాలన్నట్టుగా ముందు నిర్ణయించాడు. దేవుడు ఏమో నిర్ణయించాడంటే క్రీస్తు ప్రభు నందు కుమారుడుగా స్వీకరించబడిన వారు క్రీస్తు లాంటి స్వరూపం కలిగిన వారు ఉండాలని నిర్ణయించాడు. అది దేవుని యొక్క అనాది సంకల్పం. కాబట్టి క్రీస్తులో జన్మించిన మనుషులు ఎంతకాలం శిష్యులుగా పసిపిల్లలుగా ఉండటం కాదు దేవుని సంకల్ప భాగం. ఏం కావాలంటే తన కుమారుడు అనేక సోదరులు జ్యేష్ఠులుగా ఉండాలంటే దేవుడు ఎవరిని ముందుకు ఎరిగారు, సంకల్పం ఎరిగిన వారు తన కుమారుని యొక్క సారూప్యం కలవాలన్నట్టుగా ముందుకు ఎరిగారు. మన సోదరులు బెంజమిన్ గారు తన ప్రాథమిక సమాచారం మనకు గుర్తు చేశారు. కుమారుని యొక్క సారూప్యం రావాలి అనే భావన. కాబట్టి దేవుడు కుమారుని యొక్క సారూప్యం రావాలి అనేది ఎప్పుడు చూసినా పరిస్థితులుగా ఉండకూడదు. పుట్టినవారు పుట్టినట్టుగా ఉండటం దేవుని సంకల్పంలో భాగం కాదు. కాబట్టి కుమారులుగా స్వీకరించబడిన వారు క్రీస్తులాగా జీవించడం అనే ఒక విశేషమైన ప్రత్యేక జీవితాన్ని మలుపు చేసుకుంటూ మార్చుకుంటూ కట్టుకుంటూ రూపుదిద్దుకుంటూ ప్రభులాగా ఉండటం అనే ఒక విశేషమైన కార్యక్రమం జరగాలి. ఎఫెసీ 4వ అధ్యాయంలో సమాచారం రాబడింది. కాబట్టి దేవుని అనాది సంకల్పం ఈ మనుషులు కల్పించింది కాదు, మార్చగలిగింది కాదు, ఎవడు మార్చలేడు. ఎఫెసీ 4వ అధ్యాయంలో 11వ వచ్చింది. మనం అందరము ఒకరిద్దరు ముగ్గురు కాదు, మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని పురుషుల జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల మగ వరకు తెలియచాడు. కాబట్టి క్రీస్తు ఎలాంటి సంపూర్ణత కలిగిన వాడో ఆ సంపూర్ణత కలిగిన రూపంగా ప్రతివాడు మార్చబడాలి అనేది దేవుని అనాది సంకల్పంలో భాగమైంది. ఎప్పుడు చూసినా పరిస్థితులుగా ఉండటం అనేది దేవుని సంకల్పంలో భాగం కాదు. క్రీస్తులో నీకు వచ్చిన తర్వాత దేవుని కుమారులుగా స్వీకరించబడిన తర్వాత స్వీకరించబడిన ఈ కుమారులు క్రీస్తు ప్రభులాగా అన్ని విషయంలో మార్పు చెందాల్సిన అవసరం ఉంది. దినదినము అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. జ్ఞానమందు, విశ్వాసమందు, సహనమందు, భక్తి అందు, సహోదరుమందు, దయందు వగర సమాచారాలు మనుషులు తమ ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటూ క్రీస్తు ప్రభులాగా జీవించమని ఒక విశేషమైన ప్రక్రియ జరిగించాల్సిన అవసరం ఉంది. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు కాలేజీ మీద ఒకడు దేహాన్ని తీసుకుంటుంటాడు మనిషి. దేహాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏంటి ఇంత ఇబ్బంది పడతాం అని అడిగాను. ఓ బొమ్మ చూపించిందో చూసాడు, బొమ్మ చూపించిన బొమ్మ మిస్టర్ యూనివర్స్ బాడీ బిల్డర్ అని చూపించాడు. ఎందుకు నేను తీసుకోవడం కాదు, అలాగ ఉండటానికి తీసుకుంటాను అని చెప్పాడు. నేను ఎందుకు తీసుకుంటానంటే అడుగు అలాగ ఉండటానికి తీసుకుంటున్నాను అనుకున్నాడు. కాబట్టి ఒక టార్గెట్ ఉందన్నమాట మిస్టర్ యూనివర్స్ అని మనసులో. కాలేజ్ మెట్ కాబట్టి, పొరలాడు కాబట్టి, సరదాగా ఉంటాను కాబట్టి ఇబ్బంది రాకుండా పోయింది అన్న మాటలు బాధపడాల్సింది. ఎందుకు తీసుకుంటామంటే బాధపడాల్సింది కానీ బాధపడలా. చూపించండి నేను తీసుకోవడానికి కారణం ఉంది, అలాగ ఉండాలా. అందువల్ల క్రైస్తవులకు దేవుడు టార్గెట్ పెట్టేశాడు క్రీస్తులాగా ఉండాలా అని చెప్పని. ఆ టార్గెట్ చేరటం అనేది క్రైస్తవ జీవితం యొక్క ప్రతి జరిగే దినచర్యలు జరగాల్సిన కార్యక్రమం. దేవుని అనాథ సంకల్పం భాగమైనది. అందువల్ల దేవుని అనాథ సంకల్పంలో 5 సమాచారం నీకు తెలియజేశాను, ముగించేస్తున్నా. మొదటిది క్రీస్తు యొక్క బలి, రెండవది అపోస్తుల యొక్క బోధ, మూడవది కుమారులుగా స్వీకరించబడతాం. ఈ కుమారులను క్రీస్తు సంఘంలో ఉంచుతాడు, కుమారులు ఇంట్లో పెట్టుకుంటాడు. అప్పుడు ఈ కుమారులు శ్రీకృష్ణ సంఘంలో ఉన్న కుమారులు టార్గెట్ తీసుకుంటూ ఆయనలాగా మార్చుకోవటమే విశేషమైన కార్యక్రమం ఉంది. ఇది జరిగిస్తే దేవుని సంకల్పంలో మనం సెటిల్ అయ్యి నిత్యత్వం అనుభవించడానికి అవకాశం ఉంది. ఇది దేవుని సంకల్పంలో అనాది సంకల్పం భాగం ఉంది. ఇలాంటి మనుషులను దేవుడు మైపరచడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే మా సంకల్పంలో మనం నిలిచి దేవుని కృపను పొందాలని మనం చేసిన నమస్కారం.